తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి, అలాగే 15న పరిశీలనకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 30న పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ఏర్పాట్లుంటాయి. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవాని, కొద్దిసేపటి క్రితమే అంటే 3 గంటల సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అంటే ఈ నెల 3 నుంచి ఈ రోజు 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మొన్నటి వరకు కూడా కొంచెం అడపాదడపాగా నామినేషన్లు దరఖాస్తులు చేసుకున్నారు. నిన్న ఈ రోజు మంచి రోజులు కావడంతో ఎక్కువ భారీ సంఖ్యలో నామినేషన్లు అయితే వేసుకున్నారు అభ్యర్థులు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే నిన్న ఈ రోజులో మేడ్చల్ అంటే ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో మేడ్చల్ మరియు గజ్వెల్ ప్రాంతాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసిన నామినేషన్లలో అంటే అభ్యర్థులను కొన్ని పార్టీస్ అయితే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థులను లేటుగా ప్రకటించడం వల్ల ఈ రోజు నామినేషన్ల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా తుది జాబితా విడుదల చేసేంత వరకు కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అంటే ఆయా పార్టీలకు సంబంధించి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు టికెట్స్ కేటాయించని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ రోజు ఇంకా ముఖ్యంగా ముఖ్య నాయకులు ఎవరైతే కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు కామారెడ్డిలో బరిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నామినేషన్లు అయితే దాఖలు చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి పరిశీలన ఈ నెల 13 వరకు జరగనుంది. ఇంకా తర్వాత 15th వరకు అంటే విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ అఫిడవిట్ అంటే ప్రక్రియ ఏదైతే నామినేషన్ ప్రక్రియకు సంబంధించి వీటికి ఏదైతే జతపరచాల్సిన అఫిడవిట్లకు జతపరచాల్సిన డాక్యుమెంటేషన్ ఏదైనా కూడా ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ అఫిడవిట్కి సంబంధించి దానికి జతపరచాల్సిన ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కూడా వాళ్ళ యొక్క నామినేషన్ తిరస్కరిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్ గా చెప్పేసింది. అంతేకాకుండా ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా నిన్న జరిగినటువంటి నామినేషన్లు ఓవరాల్ గా 1129 అని చెప్పేసి ఈసీ ప్రకటించింది. కాకపోతే వచ్చిన సవరణ వల్ల కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల అది తక్కువ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తంగా నిన్న జరిగిన నామినేషన్స్ ఓవరాల్ గా 119 నియోజకవర్గాల వారీగా 1133 మంది నామినేషన్ వేశారు. అయితే ఇంక ఈ రోజు అంటే ఇప్పటి వరకు ముగిసింది కాబట్టి ఇంక ఇప్పటి వరకు ఈ రోజు ఎంతమంది అంటే అప్లికేషన్ అంటే నామినేషన్ వేశారనేది కొంచెం స్పష్టత రాలేదు. మరికొద్ది సేపట్లో అది ఎంతమంది ఓవరాల్ గా నామినేషన్ వేశారు అనేది కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు 2000కు పై చిలుకు అంటే 2500 నియర్ బై 2500 పై చిలుకు వరకు నామినేషన్లు వేసుకున్నారు అభ్యర్థులు. మొత్తం అంటే ఈ రోజు వరకు 3000 నుంచి 3500 మంది ఓవరాల్ గా 119 నియోజకవర్గాల వారిగా 3500 వరకు నామినేషన్లు వేసుకున్న అవకాశం ఉన్నట్టుగా ఈసీ కొంచెం అంచనా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అఫిడవిట్లకు సంబంధించి ఏది దాఖలు చేయకపోయినా కూడా వాళ్ళ నామినేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి విత్డ్రాలు వరకు చేసుకునే అవకాశం కూడా అభ్యర్థులకైతే ఉంది. భవాని, రైట్, థ్యాంక్ యూ భవిత.